నిజంగా వివాహం కాకపోవడం ఒక పెద్ద టాస్క్. వివాహం కావడం అనేటువంటిది మనకు శాస్త్ర ప్రామాణికంగా అసలు కొంతమందికి ఏంటంటే సర్పదోషాలు ఉంటే పెళ్లి కావు. సో వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కార్తీక మాసంలో సర్ప సంబంధిత దోషములు ఉన్నవాళ్ళు ఈ నవగ్రహ పూజ ఉంటుంది, నవగ్రహ శాంతి పూజ. ఈ నవనాగులు ఎట్లా అంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తద నవనాగులు. ఇలా ఐరావతుడు అనేటువంటి ఇంకొక సర్పం ఉంటుంది, అలాగే అనంతుడు అనేటువంటి పద్మనాభుడు అనంతుడు అనేటువంటి సర్పం ఉంటుంది. శివుడి మెడలో ఉండేటువంటి సర్పం వాసుకి, విష్ణుమూర్తి కింద ఉన్న సర్పం పద్మనాభుడి, మధ్యలో ఇంకొక 9 సర్పాలు ఉంటాయి. ఈ సర్పాలన్నిటికీ కూడా పూజ చేసి హోమం చేయడం వలన ఈ కలశాలలో ఉన్నటువంటి నీళ్ళతో సుబ్రహ్మణ్య అభిషేకం చేసి మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళకి అపవృత స్నానం చేయిస్తారు. అలా చేయించడం వల్ల ఈ జాతక సంబంధిత దోషములు పోయి విశేషంగా వాళ్ళకి వివాహం జరుగుతుంది. సో నేను చెప్తున్నా కదా, నా దగ్గరే పూజ చేయించుకోమని నేను ఎప్పుడు జాతకం చెప్పినా ఇంకెవరికైనా చెప్పనమ్మా. కాకపోతే ఎక్కడైనా చేయించుకోండి మీరు, కానీ త్రూ ప్రాపర్ ఛానల్, అంటే ఖచ్చితంగా పద్ధతి ప్రకారంగా చేయించుకోండి. దానికి పూజ జరిగేంతసేపు మనకి ఎవరికైతే జాతక దోషములు ఉంటే, ఏ గ్రహ దోషములు ఉంటే ఆ గ్రహ దోషములకు సంబంధించినటువంటి జపాలు జరుగుతూ ఉండాలి, అర్ఘ్యం విడిచిపెట్టే వాళ్ళు ఉండాలి. ఇలా చేసేటప్పుడు ఎటువంటి దోషం లేకుండా ఉంటుంది. ఇవి కాకుండా మేము అన్ని పూజలు చేసామండి. కొంతమంది అంతే కదా, మేము శ్రీకాళహస్తి వెళ్ళాం, కుక్కీకి వెళ్ళాం, తిరుత్తని వెళ్ళాం, పళని వెళ్ళాం, అయినా కానీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి